హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఎన్ శివనాగేశ్వరరావు గారు రాసిన అల్లరి భూతం అనే కథ. అనగా అనగా లలితాపురం అనే గ్రామం చెరువు కట్ట మీద 100 ఏళ్ల నాటి పెద్ద ఊడల మర్రి ఒకటి ఉంది. ఒక రోజున చిలిపిక అనే భూతం ఎక్కడి నుండో వచ్చి ఆ మర్రి చెట్టు మీదకి చేరింది. అది వట్టి అల్లరి భూతం. ఇతరులను ఆట పట్టించడం అంటే దానికి మహదానందం. ఒకనాటి సాయంకాలం వేళ ఏడుకొండలు రామనాథం అనే గ్రామస్తులిద్దరూ మర్రి చెట్టు కిందకు వచ్చి కూర్చున్నారు. ఏడుకొండలకు పెద్ద పిలక ఉంది. చిలిపిక వాడి దగ్గరికి పోయి పిలక పట్టుకొని లాగింది. ఏడుకొండలు అబ్బా అంటూ మూలిగి రామనాథం కేసి కొరకొర చూస్తూ, ఏరా నా పిలక పట్టుకొని లాగుతావా అని రామనాథం చెంప మీద గట్టిగా కొట్టాడు. దాంతో రామనాథం రెచ్చిపోయి, ఛీ, నీ చచ్చు పిలక నేను లాగడమేంటి, అయితే ఉండు అంత పని చేస్తాను అంటూ ఏడుకొండలు పిలక పట్టుకొని బలంగా గుంజాడు. తర్వాత ఇద్దరూ కలబడి తిట్టుకుంటూ కొంతసేపు తన్నుకుని గ్రామ మునసబు దగ్గరికి బయలుదేరారు. చిలిపిక పట్టలేని ఆనందంతో గాలిలో అదృశ్యంగా తేలుతూ వాళ్లను అనుసరించింది. వాళ్ళు వెళ్లేసరికి మునసబు చెంచయ్య రచ్చబండ మీద కూర్చుని చుట్ట కాలుస్తూ అక్కడ చేరిన వాళ్లతో మాట్లాడుతున్నాడు. ఏడుకొండలు మునసబుకు జరిగిన సంగతి చెప్పి, అయ్యా, నాకు చేసిన అవమానానికి గాను తమరు ఈ రామనాథం గారిని గట్టిగా శిక్షించాలి అని కోరాడు. అప్పుడు రామనాథం మునసబుతో, అయ్యా, వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. చేయని నేరం నా మీద మోపి చెంప మీద కొట్టాడు. నేను కోపం పట్టలేక వాడి పిలక లాగాను అన్నాడు. వాళ్ళు చెప్పేది వింటూ మునసబు కాలుతున్న చుట్టను పక్కన పెట్టాడు. ఇది చూసిన చిలిపికకు మునసబును కూడా ఆట పట్టించాలన్న బుద్ధి పుట్టింది. అది కాలుతున్న చుట్టను తీసి మునసబు చొక్కా జేబులో వేసింది. ఏదో తీర్పు చెప్పబోయిన మునసబు తన జేబులోంచి పొగ రావడం చూసి కంగారు పడి జేబులో చేయి పెట్టేసరికి కాలుతున్న చుట్ట అతని చేతిని చురుక్కు అనిపించింది. దాంతో మునసబు లేచి నిలబడి చెయ్యి విదిలిస్తూ ఏడుకొండలు రామనాథాల మీద మండిపడి, అసలు ఈ సంవత్సరం మీరు భూమి శిస్తు కట్టాలనుకుంటున్నారా, ఎగవేయాలనుకుంటున్నారా? రేపు ఈ పాటికి కట్టకపోతే మీ భూములు జప్తు చేస్తాను, ఇక ఇక్కడి నుంచి పోండి అన్నాడు. తర్వాత మునసబు చొక్కా మార్చుకోవడానికి ఇంటికి బయలుదేరాడు. అల్లరిభూతం అతడి వెనుకే బయలుదేరింది. మునసబు భార్య కాంతమ్మ పరమ గయ్యాళి. ఆవిడ భర్త చొక్కా జేబు కాలి ఉండడం చూసి, అయ్యో, ఆ దిక్కుమాలిన చుట్టలు నువ్వు బంగారం లాంటి చొక్కా తగలబెట్టుకొచ్చావా అంటూ అరవసాగింది. చిలిపికకు ఆ భార్యాభర్తల మధ్య గొడవ మరింతగా పెంచి వినోదించాలనిపించింది. అది మునసబు చేతిలోని కర్రను ఎత్తి కాంతమ్మ వీపు మీద బలంగా కొట్టింది. తన ప్రయత్నం ఏమీ లేకుండా ఇలా జరిగినందుకు మునసబు విస్తుపోయాడు. దెబ్బ తింటూనే కాంతమ్మ శివమెత్తిందాన్లా కేకలు పెడుతూ, నా మీద చేయి చేసుకుంటావా, చూడు నీ అంతు తెలుస్తాను. మొన్నటికి మొన్న కట్టకింది గురువయ్య దగ్గర 500 వరహాల లంచం తీసుకుని అతడికి అనుకూలంగా తీర్పు చెప్పిన సంగతి 10 మందికి చెప్తాను అంటూ వీధిలోకి పోయి జనాన్ని పోగు చేసి భర్త లంచగొండితనం గురించి అందరికీ చెప్పేసింది. దాంతో గ్రామంలో పలుకుబడి ఉన్న నలుగురూ చేరి చర్చలు జరిపి లంచగొండి మునసబును పదవి నుండి తొలగించాలని పై అధికారులకు వినతి పత్రం పంపారు. వాళ్ళు 3వ నాటికల్లా చెంచయ్యను పదవి నుంచి తొలగించి మరొకరిని గ్రామ మునసబుగా నియమించారు. ఇది జరిగిన వారం తర్వాత చిలిపిక మర్రి చెట్టు కొమ్మల్లో కొనుక్కు తీస్తూ ఉండగా చెట్టు కింద 2 మనుషులు చేరి గుసగుసలాడుకుంటున్నారు. చిలిపిక చెట్టు దిగి వాళ్ల పక్కన చేరింది. వాళ్ల మాటలను బట్టి వాళ్ళిద్దరూ దొంగలని, ఒకడి పేరు కన్నడు, మరొకడి పేరు భీముడు అని గ్రహించింది. దొంగలిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుండి బయలుదేరారు. చిలిపిక వాళ్లను అనుసరించింది. వాళ్ళు వడ్డీ వ్యాపారి చండీదాసు ఇంటికి పోయి ప్రహరీ గోడ దూకి ఇంటికి కన్నం వేశారు. భీముడు లోపలికి పోయే ప్రయత్నంలో ఉండగా కన్నడు కాపలా కోసం దూరంగా వెళ్ళాడు. చిలిపిక ఇదే అదను అనుకొని కన్నంలో దూరిన భీముడి కాలొకటి పట్టుకుంది. ఎవరైనా అటుగా వస్తున్నారేమో, అందుకే హెచ్చరికగా కన్నడు తన కాలు పట్టుకున్నాడనుకుని భీముడు బయటికి రాబోయాడు. అయితే చిలిపిక వాడు బయటికి రాకుండా లోపలికి పోకుండా కాలు బిగించింది. భీముడు కాలు వదలమని విదిలించసాగాడు. వాడికి కన్నడి మీద చాలా కోపం వచ్చింది. ఇంతలో కన్నడు అక్కడికొచ్చాడు. చిలిపిక భీముడి కాలు వదిలేసింది.
కన్నడు కన్నంలో గింజుకుంటున్న భీముడిని చూసి వాడు కన్నంలో ఇరుక్కుపోయి ఉంటాడనుకుని సాయపడదామని వాడి కాలు పట్టుకున్నాడు. భీముడు కోపం కొద్దీ వాణ్ణి బలంగా ఒక్కతను తన్నాడు. ఆ దెబ్బకు కన్నడు ఒక చావుకేక పెట్టాడు. దాంతో చండీదాసు ఇంటిలోని వాళ్లే కాక పక్క ఇళ్లలోని వాళ్ళు కూడా మేల్కొని దొంగలిద్దరినీ దావులనున్న పట్నంలోని కొత్వాలకు అప్పగించారు. కొత్వాలు ఆ ఇద్దరిని చెరసాలకు తీసుకుపోయి, వెధవల్లారా, అయిన దానికి కాని దానికి ఇలా దొరికిపోతూ ఉంటే నా నెలసరి మామూళ్ళు ఎలా ఇవ్వగలరు? ఎక్కడ దొంగతనం చేస్తారో నాకు తెలియదు. రేపు రాత్రి కల్లా 1000 వరహాలు తెచ్చివ్వాలి. అలా జరగకపోతే మీరెక్కడున్నా వెతికి పట్టుకుని తన్ని చెరసాల్లో పడేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించి వదిలేశాడు. ఇది చూసిన చిలిపికకు కొత్వాలు ఎంత లంచగొండో అర్థమైంది. అది కొత్వాలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. మర్నాడు రాత్రి కన్నడు భీముడు అర్ధరాత్రి వరకు ఎక్కడైనా దొంగతనం చేసేందుకు ప్రయత్నించి సాధ్యపడక వచ్చి మర్రి చెట్టు కింద దిగులు పడుతూ కూర్చున్నారు. ఇది గమనించిన చిలిపిక జమీందారింటికి పోయి కొన్ని నగలు మూట కట్టుకుని వచ్చి చెట్టుపై నుండి వాళ్ల మీదికి జార్చింది. ఆ మూటలోని నగలు చూసి దొంగలిద్దరూ ఏ దేవతో తమను కరుణించి వాటిని ప్రసాదించిందనుకుంటూ పోయి కొత్వాలకు కొన్ని నగలను మామూలు కింద ఇచ్చారు. కొత్వాలు భార్యకు నగల పిచ్చి జాస్తి. ఆమె ఆ నగల్ని అలంకరించుకుని సాయంత్రం వేళ జమీందారింటికి పేరంటానికి వెళ్ళింది. జమీందార్ భార్య తన నగలు కొత్వాలు భార్య ఒంటి మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయి తన నగల పెట్టె తెరిచి చూసుకుంది. అందులో నగలంటూ ఏమీ లేవు. జమీందారు భార్య ద్వారా సంగతి తెలుసుకుని కొత్వాలు భార్యను గట్టిగా ప్రశ్నించిన మీదట ఆమె ఆ నగలు రాత్రి తన భర్త తెచ్చినట్టు చెప్పింది. జమీందారు కొత్వాలును పిలిపించాడు. ఇంతలో కన్నడు భీముడు తమ వంతు నగలను అమ్మబోయి దొరికిపోయారు. ఈ విధంగా దొంగలతో పాటు కొత్వాలు కూడా చెరసాల పాలయ్యాడు. ఇది చూసి చిలిపికకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఒకనాడు 4 గ్రామస్తులు మర్రి చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. మాటల సందర్భంలో వాళ్లలో ఒకడు గ్రామంలోని పండితుడు మంత్రవేత్త అయిన జ్ఞానదీప్తుడి ప్రసక్తి తెచ్చాడు. ఆయనకు తన 4 ఏళ్ల మనవడంటే ప్రాణంతో సమానం. ఒక్క క్షణం కూడా వాణ్ణి విడిచి ఉండలేడు. చెట్టుపైన ఉండి ఇది విన్న చిలిపికకు ఆ పండితుణ్ణి కూడా ఆట పట్టించాలనే కోరిక కలిగింది. అది తక్షణం బయలుదేరి ఇంటి పెరట్లో ఆడుకుంటున్న పండితుడి మనవణ్ణి తీసుకుని ఒక పండ్ల తోటకు చేరింది. అక్కడ అది పిల్లవాడి ముందు కొన్ని జామ పండ్లు, మామిడి పండ్లు ఉంచి ఏం జరుగుతుందో చూద్దామని దావులనున్న ఒక మామిడి చెట్టు పైకి పోయి కూర్చుంది. కొంతసేపటికి జ్ఞానదీప్తుడు మనవణ్ణి వెతుకుతూ 4 గ్రామస్తులతో అక్కడికొచ్చి పండ్లు తింటూ కూర్చునున్న మనవణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడు ఇక్కడికి చేరడం వెనుక ఏదో నిగూఢ రహస్యం ఉందన్న అనుమానం ఆయనకు కలిగింది. వెంటనే జ్ఞానదీప్తుడు పక్కన ఉన్న వాళ్లను దూరంగా వెళ్లమని చెప్పి కర్రతో నేల మీద ఒక వలయం గీసి మంత్రం పఠించి చిలిపికను రప్పించాడు. చిలిపిక వణికిపోతూ పండితుడి పాదాలకు నమస్కరించి నిలబడింది. జ్ఞానదీప్తుడు ఆ అల్లరి భూతాన్ని ప్రశ్నించి అది మర్రి చెట్టు మీద చేరి 7 కొండలు పిలకలాగడం నుంచి చేసిన అన్ని పనులు బయటపెట్టించాడు. ఆ తర్వాత ఆయన చిలిపికతో, ఇంతవరకు నువ్వు చేసిన అల్లరి పనుల వల్ల గ్రామానికి చాలా మేలు జరిగింది. లంచగొండులైన మునసబు, కొత్వాలు తగిన విధంగా శిక్షించబడ్డారు. కానీ ఇప్పుడు నువ్వు నా మనవణ్ణి అపహరించి ఇక్కడికి తీసుకురావడం మాత్రం చాలా చెడ్డ పని. అందుకుగాను నీకు స్వల్పమైన శిక్ష విధించబోతున్నాను అన్నాడు. స్వల్పమైన శిక్ష? అదేంటో సెలవివ్వండి స్వామి అంది అల్లరిభూతం భయపడుతూ. నువ్వు తక్షణమే ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిపోవాలి. ఈ గ్రామానికి చుట్టూ 10 ఆమడల దూరంలో ఎక్కడా కనిపించకూడదు అన్నాడు జ్ఞానదీప్తుడు. ఆ వెంటనే చిలిపిక మహాప్రసాదం స్వామి అంటూ గాల్లోకి లేచి అక్కడికి 20 ఆమడల దూరంలో ఉన్న కొండలకేసి ఎగిరిపోయింది. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.